రైట్. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీల విషయంలో చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళ వాటా అందిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది. 2 సంవత్సరాల నుంచి కూడా దాన్ని ముందలేసుకొని బీసీల చైతన్యాన్ని కూడా కొంత తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఇవి బీసీలందరినీ తీసుకుపోయి కూడా మన ఢిల్లీలో కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక రేవంత్ అన్న మాకు 42% రిజర్వేషన్ ఇస్తాడని చెప్పి బీసీలందరూ నమ్మిరు, కానీ ఆశలన్నీ అడియాశలు అయినట్టుగా కనిపించింది. ఈరోజు మళ్ళొకసారి ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఇటు కార్పొరేషన్లు కావచ్చు, అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు. ఇప్పటి వరకు కూడా 42% రిజర్వేషన్ల మీద దాని ఊసే కనపడట్లేదు ప్రభుత్వం నుంచి. ఈరోజు మళ్ళొకసారి బీసీ సంఘాలన్నీ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యి గతం నుంచి కొట్లాడుతూ ఉన్నటువంటి బీసీ యువజన సంఘాలు కావచ్చు, బీసీ సంక్షేమ సంఘం నుంచి కావచ్చు, అనేక రకాలుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏంది వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉన్నది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్యామ్ కనకాల, బీసీ యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్యామ్ కనకాల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న ఎట్లా ఉంది? మళ్ళొకసారి ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి, కానీ ఇప్పటి వరకు రేవంత్ అన్న మరి మొన్న చెప్పిండు ఎలక్షన్లు అయిపోగానే ఇప్పుడు ల్యాబ్స్ అయ్యే పరిస్థితి ఉన్నది, ఇది అయిపోగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల వరకు అమలు చేసే తీసుకుపోతా అన్నాడు. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి ఊసు లేదు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇచ్చిన మాట తప్పినప్పుడే వాళ్ళకి మేము కర్రు కాల్చి వాత పెట్టినాం. ఇచ్చిన మాట కులగన చేస్తా అని చెప్పనని చేయకపోతేనే ఏఐసిసి ఆఫీస్ ముట్టడిస్తేనే ఇక్కడ మేలుకున్నారు. ఇక్కడ మేలుకొని కులగన కమిటీ వేసారు, దానికి బడ్జెట్ కేటాయించారు, అన్ని విధాలుగా లెక్కలు తీసారు. లెక్కలు తీస్తే కూడా తప్పులు తడకలు తీసినందువల్ల మళ్ళీ కూడా మేము పోరాటం చేసినాం. దాని తర్వాత ఒక లైన్లో తీసుకొచ్చినాం. ఎలక్షన్లకు మాత్రం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే వెళ్తామని చెప్పి బీసీలను తడిగుడ్డతోని గొంతు కోసి ఎలక్షన్లకు పోయారు. మరి అప్పటి వరకు పోరాటం చేసినాం, అడిగినాం, వాళ్ళని బతిమలాడినాం, మీరు చేయాలి, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలన్నాం, వినలే. గాంధీ భవన్ కూడా ముట్టడించినాం బీసీ జేసీ ఆధ్వర్యంలో. అయినా కూడా వాళ్ళు ఒంటెద్దు పోకడలాగా పోయారు. మరి దానికి బుద్ధి చెప్పే అవకాశం ఎక్కడుంది? మనకి ఓటు రూపంలో ఉన్నది. ఓటు రూపంలో వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టినాము. వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళకి రిజల్ట్ రాలేదు, వాళ్ళకు కూడా తెలుసు. జనరల్ స్థానాల్లో కూడా అత్యధికంగా బీసీలే గెలుచుకున్నారని చెప్పని వాళ్ళకి తెలుసు. ప్లస్ వాళ్ళకి ఎంత % ఓట్లు వచ్చినాయి, ఎన్ని సర్పంచులుగా వాళ్ళు గెలిచిరేంది అనేది కూడా వాళ్ళకి తెలుసు. మరి ఇప్పుడు కూడా ఇంకా కూడా మేలుకోకపోతే రానున్న ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా బీసీలతో పెట్టుకున్నారా అని చెప్పేసి అని జీవితంలో ఎప్పుడు గుర్తు చేసుకునే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా మేము ఇక్కడ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. అసెంబ్లీ వాళ్ళు ఒక చర్చ చేస్తారా లేదా, ఈ చర్చ చేసిన తర్వాత ఎలక్షన్లకు పోతారా లేదా అని చెప్పేసి అని ఇంకా కూడా అవకాశం ఇస్తున్నాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడించుడే ఈ కార్యక్రమం. మీరు చెప్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టినాం మాట తప్పినందుకని. కానీ ఇప్పుడు అదే గెలిచినటువంటి సర్పంచులందరూ కాంగ్రెస్ వాళ్ళనే గెలిచినరు అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ గప్పాలు కొడతా ఉన్నది. వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారే చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు గెలిచిన వాళ్ళని లాక్కోవడము ఏందనేది ఈ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. స్వయంగా గెలవరు. ఏ కోణంలో ఏ స్ఫూర్తితో గెలిచిరో ఏందనేది ప్రజలకు తెలుసు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, ఆ గెలిచిన నాయకులకు తెలుసు. ఇక గెలిపించుకోలేకపోయినాము అని చెప్పేసి అని తలకా ఎడబెట్టుకోవాలో తెలియని నాయకులు వాళ్ళకి అదో ఇదో మేము ఒకవేళ మీరు పార్టీ మారకపోతే మాత్రం అభివృద్ధికి మేము ముందుకు నడవము, మీకు బడ్జెట్ రిలీజ్ చేయమని చెప్పేసి అని వాళ్ళని ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసి మార్చుకుంటారేమో తప్ప నిజంగా కూడా పార్టీకి ఎంత % రిజల్ట్ వచ్చింది, మిగతా వాళ్ళకి ఎంత % రిజల్ట్ వచ్చింది ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈ వాళ్ళు ఇచ్చిన మాట నిలబడి ఉండుంటే బీసీలే వాళ్ళకి మంచి బ్రహ్మాండం పట్టేటోళ్ళు. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఇచ్చిన తర్వాతనే పోతా అని చెప్పని అన్నాడు కదా. ఖచ్చితంగా ఈ చర్చ చేయాలి. ఈ చర్చ వదిలిపెట్టి అన్ని చర్చలు చేస్తుండ్రు రేవంత్ అన్న. మరి ఎందుకో మరి బీసీల మీద సైతల్లి ప్రేమ చూపిస్తుండు. మరి ఇటువంటి ప్రేమ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లో పోవాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అంటే చేస్తాడన్న నమ్మకం ఉందన్న? ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు అగ్రనాయకత్వం అక్కడ పాల్గొన్నట్టుగా కనిపించలేదు, అది మీరు కూడా గ్రహించరు తర్వాత. ఇప్పుడు నిజంగానే చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోతాడన్న నమ్మకం ఉందంటారా మీకు? వాళ్ళు మమ్మల్ని తీసుకుపోలే, మేము అక్కడ కొన్ని వేల మందితోని ప్రత్యేక రైలు కట్టుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక భారీ ఎత్తున ఒక ధర్నా చేస్తే
అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీలు రావడం జరిగింది. ఈ రాష్ట్రంకి వెళ్ళి కూడా ముఖ్యమంత్రి కూడా వచ్చేసి భుజాన మీద వేసుకొని నేను ఖచ్చితంగా మేము కొట్లాడతాం, మీకు మద్దతు ఉంటామని చెప్పి అనడం జరిగింది. మంచి మాటలు చెప్పిండు. రేవంత్ రెడ్డి నిజంగా ఇచ్చిన మాట మీద నిలబడతాడేమో అని అనుకున్నాం. నమ్మినాం. ఎవరినో ఒక నమ్మాలి కదా, బీసీలో మంచి చేస్తానంటే నమ్మినాం. మోసం చేసిండు. మేము కూడా ఇక్కడ బుద్ధి చెప్పినాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అవకాశం ఆయనకు ఉన్నది, మళ్ళీ ఒకసారి అవకాశం మాకు కూడా ఉన్నది. ఇప్పుడు ఒకవేళ నిజంగా కూడా అసెంబ్లీలో చర్చ చేసి అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఒత్తిడి చేసి ఒకవేళ నిజంగా 42% ఇచ్చిన తర్వాతనే పోదాము అని అనకపోతే మళ్ళీ ఎలక్షన్లకు పోయి బీసీలో మోసం చేస్తే మేము కూడా ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి చెప్తాం. ఎందుకంటే అప్పటికి వెనకడికి ఇప్పటికీ బీసీలు చాలా చైతన్యవంతులయ్యారు. బీసీలకు ఇచ్చిన మాటను తప్పితే ఎక్కడ బటన్ నొక్కాలో అక్కడ నొక్కుతున్నారు. వీళ్ళని ఎక్కడ బొంద పెట్టాలో అక్కడ బొంద పెడతాం. మళ్ళీ ఇంకొకసారి బీసీల జోలికి పోయి మోసం చేస్తే ఏ విధంగా పరిణామాలు ఉంటాయిందనేది 100 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి తెలిసేటట్టు చేస్తాం. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ బీసీ, రేవంత్ గౌడ్ అనే మాటలు బంద్ అవుతాయి అనుకోవచ్చా? ఇక అలాంటి మాటలు నిజంగా కూడా కొందరు నాయకులు అత్యుత్సాహంతో మాట్లాడిన వాళ్ళు ఉంటారు. బీసీ సంఘాల నుంచి ఎక్కడ కూడా మేము ఎవరిని ఎక్కువ పోడలేదు, ఎవరికి అభిషేకాలు చేయలేదు. మంచి చేస్తా అన్నోడు శత్రువు అయినా కూడా మేము స్వాగతిస్తాం. అంతే స్వాగతించినాం. ఈ రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్, రేవంత్ కుర్మా అనే మాటలు మేము మాట్లాడింది కాదు. నిజంగా కూడా ఇప్పుడు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే మేము గుండెలో పెట్టుకుంటాం, లేకపోతే మాత్రం తగిన గుణపాఠం మాత్రం చెప్తాం. అంటే ఎట్లా ఉండబోతున్నది ముందస్తు కార్యాచరణ? ఈ రౌండ్ టేబుల్ని ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నాం ఫైనల్? రౌండ్ టేబుల్ ఇక్కడ బీసీ జేసీ ఆధ్వర్యంలో మేము అష్టాందోళన కార్యక్రమాలను ఎప్పుడు మొదలుపెట్టినాం. 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగానే రాష్ట్ర బంధు కూడా పిలుపునిచ్చినాం, విజయవంతం చేసినాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. ఆ సమావేశాలల్లో నిజంగా కూడా ఈ చర్చలు చేస్తారా లేదా, మళ్ళీ కూడా ఒకసారి మేము వాళ్ళకి వినతిపత్రం కూడా ఇస్తాం. మీరు ఆ ఎలక్షన్లకే పోయే చాలా తప్పిదాలు చేసిర్రు. మీరు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లకు పోయే ముందైనా రిజర్వేషన్ పెంచిన తర్వాత పోవాలని చెప్పి మళ్ళీ కూడా చెప్తాము. అయినా కూడా వినలేదంటే మాత్రం అసెంబ్లీ ముట్టడిస్తాం. మేము చేసి ఆధ్వర్యంలో చర్చలు చేసుకుంటున్నాం. రానున్న ఏ విధమైన ఎటువంటి మేము ప్రోగ్రాంలు చేయాలి ఏందనేది ఖచ్చితంగా చేసే ఆధ్వర్యంలో ఫస్ట్ కార్యక్రమం ఆ అసెంబ్లీ ముట్టడించే కార్యక్రమం పెడతాం. అయినా కూడా వినలేదంటే మాత్రం మా రేవంత్ అన్న ఇల్లు ముట్టడిస్తాం. సిద్ధం, బరాబర్ సిద్ధం. ఏడికేమన్నా కానీ సిద్ధం. ఏ కేసులైనా పర్వాలేదు, ఏం కొట్లాట్లైనా పర్వాలేదు. బీసీ జావత్ 60% ఉన్నటువంటి జాతిని మోసం చేస్తున్నటువంటి నాయకులని తిరగనిస్తే మేము కూడా పాపం చేసిన వాళ్ళం అవుతాం. అందుగురించే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఎవరైతే సపోర్ట్ చేయరో, ఎవరైతే నోరు ముడుచుకొని ఉంటారో వాళ్ళందరినీ కూడా ముట్టడిస్తాం. ఎవరిని బయట కూడా తిరగనీయం. థ్యాంక్ యూ.